అందరికీ నమస్తే. అయ్యా కేటీఆర్, నీవెన్ని డ్రామాలు వేసినా, నీవెంత లత్కోర్ పనులు చేసినా, నీవెన్ని చీటింగ్ చేసి, ఎన్ని మాయమాటలు చెప్పి, ఏం చేసినా, అంతిమంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుని ఎవ్వడు ఆపలేడు. రాసి పెట్టుకో. నంబర్ 1 తెలంగాణ సమాజమా, మీరంతా కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లు అంతా కూడా 10 సంవత్సరాలు తన కుటుంబాన్ని సైతం వదిలేసుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దోసుకొని బర్రె జనిగల్లాక పీల్చి పిప్పి చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పలు చేసి వాళ్ళ అప్ప జాగిరి అన్నట్లు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని తెలంగాణ ప్రజల్ని నిండా ముంచినటువంటి కల్వకుంట్ల దొంగ దొరల్ని గద్దె దించడానికి తీన్మార్ మల్లన్న కూడా ఎంతో కృషి చేసిండు. కావున ఖచ్చితంగా మనం అందరం తీన్మార్ మల్లన్నని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవడు అవునన్నా కాదన్నా బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టుకొని తన 2 బిడ్డల్ని కూడా వాళ్ళ బాగోగులు చూసుకోకుండా కూడా తెలంగాణ సమాజం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అటువంటి తీన్మార్ మల్లన్న మీద ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, డ్రామారావు, హరీష్ రావు, కవితమ్మ అందరు కలిసి వీళ్ళు చేస్తున్నటువంటి లంగ పనులు, దొంగ పనులు, వీళ్ళు చేస్తున్నటువంటి దందాలు, వీళ్ళు సంపాదించుకున్నటువంటి అక్రమాస్తుల్ని తెలంగాణ సమాజానికి తెలియజేసినందుకు అక్రమంగా 50-60 కేసులు పెట్టి తీన్మార్ మల్లన్నని జైల్లో 100 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం డ్రామాలు వేసిందో ఒక 6 నెలలు తిరగకన్నా ముందే తీన్మార్ మల్లన్న బిడ్డల ఉసురు తగిలినట్లున్నది. పోతివిరో రామన్న, పోతివిరో రామన్న, పేదొల్ల ఉసురు తగిలి పోతివిరో రామన్న, మా బిడ్డల ఉసురు తగిలి పసిగుడ్డుల ఉసురు తగిలి పోతివిరో రామన్న, పేదొల్ల ఉసురు తగిలి పోతివిరో రామన్న అన్నట్లు తెలంగాణ సమాజం ఉసురు తగిలింది. తీన్మార్ మల్లన్న బిడ్డల ఉసురు తగిలి 6 నెలలు తిరగకన్నా ముందే తన చెల్లెలు ఏం బీకిందా, ఏం మల్లేసింది. బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి కవితమ్మకు బుర్జు ఖలీఫాలో విల్లాలు ఎట్టుకొచ్చినాయి. అమెరికాలో బాత్రూములు కడుక్కునే కేటీఆర్కు 100,000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. డొక్కు స్కూటర్ నడుపుకునేటటువంటి, పాస్పోర్ట్ బ్రోకర్ చేసుకునేటటువంటి కేసీఆర్కి ఈరోజు ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా తెలంగాణ సొత్తు అని ప్రశ్నిస్తే అక్రమంగా 50-60 కేసులు పెట్టి తీన్మార్ మల్లన్నని జైల్లో వేసిండు. మళ్ళీ ఈరోజు సిగ్గుశరం లేకుండా ఏం చెప్తాడు కేటీఆర్? తీన్మార్ మల్లన్ననంట 50-60 కేసులు ఉన్నటువంటి ఒక నేరస్తుడు అంట. చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. ఏం చేసిండు? తీన్మార్ మల్లన్న చేసినటువంటి నేరం ఏంది చెప్పు కేటీఆర్? మీ అబ్బాయి మీలాక అక్రమ కేసులు అయితే అక్రమంగా దోసుకోలేదు కదా ఈ రాష్ట్రాన్ని. మీ చెల్లెళ్ళాక పోయి ఢిల్లీలో పోయి సిగ్గుశరం లేకుండా సారాదంతా చేయలేదు కదా. ఏం చేయకుండా నీ చెల్లెల మీద ఈడీ కేసులు ఎందుకైనాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎందుకైనాయి, సిబిఐ కేసులు ఎందుకైనాయి, 10 ఐఫోన్లు ఎందుకు కొలగొట్టింది? ఏమైనా బస్సు వస్తాని పోయి ఇక తిన్నది అరగక పోయి ఢిల్లీలో సారాదంతా చేసి అక్రమంగా పట్టుబడి ఈరోజు టీఆర్ జిల్లా చిప్పకూడు తింటున్నది మీ చెల్లెలు. మందిని అనే ముందు నీ కుటుంబం ఒక ఏం చేసిందో నీ ఒకసారి ఆలోచన చెయ్యి. ఇంకొకసారి మేము మా గ్రాడ్యుయేట్లకు కూడా మేము ఒకటే కోరుతున్నాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఉద్యోగాలు లేకుండా ఈరోజు ఒక్కొక్కరికి ఉసురు తగిలింది. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఆ దరిద్రుడు ఓటు అడుగుతున్నాడు. కావున మీరు అంతా ఆలోచన చేసి టీఆర్ఎస్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్ ఓనికి వేసినట్లనే, బీఆర్ఎస్ ఓనికి ఓటేస్తే బీజేపీకి వేసినట్లనే. వాళ్ళిద్దరు ఒకటే. మొన్నటి పార్లమెంట్లోనే వీళ్ళ దొంగ నాటకాలు అన్ని బయటపడ్డాయి. మాకు పార్లమెంట్లో అత్యధిక స్థానాలు గెలిపియండి, నీ చెల్లెల్ని జైల్లోకి వెళ్ళి వదులుతామని వాళ్ళు చెప్పినట్లున్నారు. కావున వీళ్ళు ఇద్దరు దొందే, ఇద్దరు తోడు దొంగలు, ముసుగుల గుద్దులాట చేస్తున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని లంగేషాలు వేసినా ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికలల్లో తీన్మార్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉండాల్సిందే.
10 సంవత్సరాలు తెలంగాణ సమాజం కోసం, విద్యార్థుల కోసం కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి అక్రమాలను తెలంగాణ సమాజానికి తెలియజేసి ఈ కల్వకుంట్ల చీడ పీడ విరుగుడు కావడానికి ఒక ప్రత్యేకమైన కారణం తీన్మార్ మల్లన్న. ఖచ్చితంగా ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దొంగ ధోరణి గద్దె దింపడానికి ఎంతో కృషి చేసిండు కావున ఖచ్చితంగా ఈ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా మిత్రులను అందరినీ కోరుకుంటున్నా. నిన్న మొన్న కొత్త పంచాయతీ పెట్టిండు, కొందరిని యూట్యూబర్లని పట్టుకున్నాడు. ఏ యూట్యూబ్లో అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంగిలా ఇడిచినాయో అదే యూట్యూబ్లో నమ్ముకోవాలని చూసి కొందరిని చిల్లరగాలనుకొని చిల్లర మల్లర ఆరోపణలు తీన్మార్ మల్లన్న మీద మరికొందరి మీద చేపిస్తున్నాడు. వాడు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని లంగ పనులు చేసినా మీరంతా నమ్మకుండి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను గెలిపించండి. మాలాంటి వాళ్ళ మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టినటువంటి దొంగ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. కావున తస్మాత్ జాగ్రత్త. మా విద్యార్థుల సోదరులారా, మీరు అందరూ ఆలోచన చేసి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా.